వెల్కమ్ టు ఐ న్యూస్. ఒకప్పుడు ఎన్టీఆర్ చేయాల్సిన సినిమా ఇప్పుడు రామ్ చరణ్ కెరీర్ లో భారీ ఓపెనింగ్ గా నిలిచింది. దర్శకుడు బుచ్చిబాబు సానాతో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నాడని 2022లో వార్తలు వచ్చాయి. అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టులు కూడా అదే చెబుతున్నాయి. కానీ కాలం మారింది, ప్రాజెక్ట్ రామ్ చరణ్ చేతికి వెళ్ళింది. ఇప్పుడు అదే పెద్దగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా హిట్ కావడంతో ఎన్టీఆర్ ఒక బ్లాక్ బస్టర్ ను మిస్ అయ్యాడా, లేక ఈ సినిమా నుంచి తప్పుకోవడం వల్ల లాభపడ్డాడా? ఇదే ఇప్పుడు టాలీవుడ్ లో ఆసక్తికర చర్చ. 2022లో బుచ్చిబాబు సానా ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ స్పోర్ట్స్ డ్రామా రాబోతుందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఎన్టీఆర్ దేవరా వార్ 2 ప్రశాంత్ నీల్ ప్రాజెక్టులతో బిజీ కావడంతో ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదు. చివరకు రామ్ చరణ్ హీరోగా పెద్ద రూపుదిద్దుకుంది. సినిమా విడుదలైన తర్వాత విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. రామ్ చరణ్ నటన, కుస్తీ సన్నివేశాలు, ఎమోషనల్ ట్రాక్ కు ప్రశంసలు లభించగా స్క్రీన్ ప్లే నిడివే కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ పై విమర్శలు వచ్చాయి. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం పెద్ద దూసుకుపోతుంది. విడుదలైన తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సుమారు 135 కోట్ల గ్రాస్ ను అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఈ సినిమా ఎన్టీఆర్ చేసుంటే మరింత పెద్ద హిట్ అయ్యేదా? ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం పెద్ద విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్, అతని శారీరక మార్పు, పాత్రకు ఇచ్చిన అంకిత భావం. చాలా సమీక్షల్లో కూడా సినిమా బలంగా నిలబడ్డానికి చరణ్ నటనే కారణమని పేర్కొన్నారు. మరోవైపు సోషల్ మీడియాలో రివ్యూరర్స్ ఫోరంలలో చాలా మంది ప్రేక్షకులు కథలో లోపాలు, పొడవైన నిడివి, కొన్ని వివాదాస్పద సన్నివేశాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అంటే ఎన్టీఆర్ ఈ సినిమా వదులుకోవడం వల్ల ఒక ఖచ్చితమైన ఇండస్ట్రీ హిట్ ను మిస్ అయ్యాడని చెప్పడం కష్టం. అదే సమయంలో సినిమా ఓపెనింగ్స్, మార్కెట్ పరంగా చూస్తే భారీ వసూళ్ల అవకాశాన్ని కోల్పోయాడని కూడా చెప్పవచ్చు. కాబట్టి పెద్ద విషయంలో ఎన్టీఆర్ నష్టపోయాడా, లాభపడ్డాడా అనే ప్రశ్నకు ఒకే సమాధానం లేదు. బాక్స్ ఆఫీస్ పరంగా చూస్తే అవకాశం మిస్ అయ్యాడు. కానీ కంటెంట్ పై వచ్చిన మిశ్రమ స్పందనను చూస్తే కొన్ని రిస్క్ల నుంచి బయటపడ్డాడనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం, ఎన్టీఆర్ చేసినా, రామ్ చరణ్ చేసినా బుచ్చిబాబు సృష్టించిన పెద్ద ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.